నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం పెదరాయవరం గ్రామంలో ఈ రోజు సివిల్ సప్లై అధికారులు పెదరాయవరం గ్రామ శివారు ఏడీబీ రోడ్డు పక్కన ఉన్న శ్రీరామకృష్ణ రైస్ మిల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా భారీగా పీడీఎస్ రైస్ ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు। పట్టుకున్న పీడీఎస్ బియ్యాన్ని గోపాలపురం ఎంఎల్ఎస్ పాయింట్ కి తరలిస్తున్నట్లు ఎస్ఓఎం నాగాంజనేయులు తెలిపారు। ఈ దాడుల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు జి బాపిరాజు, కె సూర్య ప్రభాకర్ మరియు పెదరాయవరం గ్రామ విఆర్ఓ టి వీర్రాజు విఆర్ఏలు పాల్గొన్నారు। సార్ ఒకసారి బిన్స్ ఒకసారి చూద్దానండి। బిన్ ఉంటుంది కదా। రంగంపేట మండలం పెదరాయవరం గ్రామంలోని శ్రీ రామకృష్ణ రైస్ మిల్లో మా అధికారులతో కలిసి దాడులు నిర్వహించడం జరిగింది। అక్కడ పీడీఎస్ రైస్ ఉన్నట్లుగా గుర్తించడం। మొత్తం రైస్ మిల్ అంతా పరిశీలించగా ప్లాస్టిక్ సంచుల్లో బ్యాగులతో మూటలు కట్టి 23.330 కేజీల రైస్ ఉన్నట్లుగా మేము గుర్తించడం అయింది। ఈ రైస్ అంతా మొత్తం విలువ 10 లక్షల పైనే ఉంది దాని విలువ। ఈ రైస్ మొత్తానికి అంతా కూడా సీజ్ చేయడం జరిగింది। ఈ రైస్ మొత్తాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు గోపాలపురంలోని ఎంఎల్ఎస్ పాయింట్కి తరలిస్తున్నాం। తర్వాత చట్టపరంగా ఈ రైస్ మిల్ ఓనర్పై చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ఈ దాడుల్లో నాతో పాటు మా అధికారులు సిఎస్డిటీస్ బాపిరాజు గారు అండ్ ప్రభాకర్ గారు వీటితో పాల్గొనడం జరిగింది। తెల్లగొండ నోట్లు పెట్టుకుని సార్ ఒకసారి తెలిసిపోతుంది రైస్ పట్టుకోగానే ఇది కూడా అట్లే బండి సరిపోతుంది సార్।